Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే. మరి రీసెంట్ గా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది కదా. మరి నిన్న రాత్రి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీగా రేఖా గుప్తా గారిని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. రేఖా గుప్తా ఇస్ ద ఫస్ట్ టైం ఎమ్మెల్యే అండి. ఆమె ఈ ఎలక్షన్లోనే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. మరి తనను ఢిల్లీ చీఫ్ మినిస్టర్ గా అనౌన్స్ చేశారు. మీరు రీసెంట్ ట్రెండ్స్ చూస్తున్నట్టయితే బీజేపీ వాళ్ళవి రీసెంట్ గా వాళ్ళు గెలిచిన ఎలక్షన్స్ అన్నిట్లో కూడా ఆ సీఎంస్ అందరినీ ఫస్ట్ టైం ఎలక్టెడ్ ఎమ్మెల్సీస్ ని సీఎం గా చేస్తున్నారు కదా. ఎస్, మరి అదే పరంపరలో భాగంగా ఈసారి ఢిల్లీ చీఫ్ మినిస్టర్ గా ఒక ఉమెన్ మరియు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన రేఖా గుప్తా గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి దూరమై 26 ఇయర్స్ అయిందండి. మరి 26 ఇయర్స్ తర్వాత వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. మొన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో తెలంగాణ ఎలక్షన్ కి సంబంధించి ఏ పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చాయి, ఎన్ని సీట్లు వచ్చాయి, దాని మీద కూడా అడిగారు కదా. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో కానివ్వండి, రాబోయే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ లో కానివ్వండి, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ లో కూడా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ అనేది ఇండియన్ పాలిటీ సిలబస్ లో భాగంగా ఉంది కదా. ఎస్, ఉంది. మరి కమింగ్ ఆన్ టు రేఖా గుప్తా, ఆమె షాలిమార్ బాగ్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన బండానా కుమారిని ఓడిపేసి గెలవడం జరిగిందండి. మరి ఈమె షీఈస్ ద ఫోర్త్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. షీఈస్ ద ఫోర్త్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ అండి. ఎందుకంటే ఇంతకు ముందు సుష్మా స్వరాజ్, బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్, తెలంగాణ మూవ్మెంట్ లో భాగంగా వస్తుంది కదా చిన్నమ్మ అని చెప్పి. ఎస్, అదే సుష్మా స్వరాజ్ గారు అండి. ఆమె లోక్సభలో ప్రతిపక్ష నేతగా చేయడం కన్నా ముందుగా ఢిల్లీకి సీఎం గా బాధ్యతలు నిర్వహించారు. మరి తర్వాత షీలా దీక్షిత్ గారు 15 ఇయర్స్ పాటు ఉన్నారు. మరి మొన్న రీసెంట్ గా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అతీషి గారు కూడా అక్కడ సీఎం గా చేశారు కదా. ఎస్, మరి అదే పరంపరలో ఇప్పుడు ఫోర్త్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ ఇది. మరి డిప్యూటీ సీఎం గా సాహెబ్ వర్మ అని ఇంతకు ముందు ఢిల్లీకి చీఫ్ మినిస్టర్ ఒక ఆయన చేస్తుండే అండి. ఆయన కొడుకు అయిన పర్వేష్ వర్మ గారిని డిప్యూటీ సీఎం గా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ హీఈస్ ద మ్యాన్ హూ హాస్ డిఫీటెడ్ అరవింద్ కేజ్రీవాల్. రీసెంట్ గా అరవింద్ కేజ్రీవాల్ ని న్యూఢిల్లీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఓడిపేసింది కూడా ఈ పర్వేష్ వర్మ గారే. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద గవర్నెన్స్ సిస్టమ్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో ఈక్వల్ పవర్స్ తోని 2 సిస్టమ్స్ నడుస్తూ ఉంటాయండి. యూనిక్ గవర్నెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే మన దగ్గర గవర్నర్ ఉంటాడు, సీఎం ఉంటాడు. బట్ సీఎం కే మొత్తం అథారిటీస్ ఉంటాయి, గవర్నర్స్ కి పెద్దగా అథారిటీ ఉండదు కదా. ఢిల్లీలో అట్లా కాదు. ఢిల్లీలో లెజిస్లేచర్ తరఫున ఒక సీఎం కి పవర్స్ ఉంటాయి. మరి దాంతో పాటుగా ప్రెసిడెంట్ గారికి అపాయింట్ చేయబడిన లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు. ఆయనకు కూడా చాలా విషయాల్లో అధికారాలు అనేటివి ఉంటాయండి, సైమల్టేనియస్ గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసినట్టయితే న్యూస్ పేపర్స్ లో ఢిల్లీ ఎల్జీకి అరవింద్ కేజ్రీవాల్ వారికి మధ్యలో గొడవ అయింది, అది ఇదే న్యూస్ వస్తుండే కదా. అది ఇందువల్లనే. ముఖ్యంగా లెఫ్టినెంట్ గవర్నర్ ఆ ఎల్జీకి ఢిల్లీలో లా అండ్ ఆర్డర్, పోలీస్ ఇలాంటి విషయాల మీద మరియు అడ్మినిస్ట్రేషన్ అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా, వాటి మీద ఈయనకే ఫుల్ పవర్స్ ఉంటుండే. అందువల్లనే మరి ఈయన సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాడు కదా. ఎస్, అందువల్లనే అప్పుడప్పుడు అక్కడ గొడవ జరుగుతూ ఉంటాయి. ఈ డ్యూయల్ గవర్నెన్స్ సిస్టమ్ ఢిల్లీలో ఇట్లుంది. లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ అని చెప్పి మనకు తెలిసి ఉండాలి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. ఇది మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసుకుందామండి. బట్ ఆ రోజు కొన్ని పాయింట్స్ మిస్ అయినాయి, అందువల్లనే ఇక్కడ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి జైశంకర్ గారు ఉన్నారు కదా, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎస్, ఆయన రీసెంట్ గా ఒమాన్ పర్యటనకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? 8th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఒమాన్ లోని మస్కట్ లో జరుగుతుంది కదా. మరి దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు వెళ్ళడం జరిగింది. మరి ఈ 8th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ ఆ రోజు నేను చెప్పడం మర్చిపోయాను, వోయేజ్ టు న్యూ హారిజాన్స్ ఆఫ్ మెరిటైమ్ పార్ట్నర్షిప్. ఇది ఇంపార్టెంట్ అండి. ఇలాంటి కాన్ఫరెన్సెస్ జరిగినప్పుడు థీమ్స్ అడుగుతారు. వోయేజ్ టు న్యూ హారిజాన్స్ ఆఫ్ మ్యారిటైమ్ పార్ట్నర్షిప్. మరి దీన్ని మొట్టమొదటిసారిగా ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ని 2016 లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఇండియా ఫౌండేషన్. ఇండియా బేస్డ్ థింక్ ట్యాంక్ అంట ఇది, ఇండియా ఫౌండేషన్. మరి దీన్ని సింగపూర్ లో స్టార్ట్ చేశారు విత్ పార్టిసిపేషన్ ఫ్రమ్ 30 కంట్రీస్. అప్పటి నుంచి 30 కంట్రీస్, అప్పుడు 30 కంట్రీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఈ కాన్ఫరెన్స్ ని ఎందుకోసం నిర్వహిస్తారు, ఇది తెలియాలి కదా. ఎస్, ఏంటంటే దిస్ కాన్ఫరెన్స్ ఎయిమ్స్ టు యునైట్ కీ స్టేట్స్ అండ్ మెరిటైమ్ పార్ట్నర్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. ఎందుకోసము? టు ఎన్హాన్స్ రీజనల్ కోఆపరేషన్ అండర్ ద విజన్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఇది సాగర్ ఇనిషియేటివ్
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది కదా. ఎస్, మరి అందులో భాగంగా ఈ ఇండియన్ ఓషన్ రీజియన్స్ లో ఉన్న ముఖ్యమైన దేశాలు మరియు ఇండియన్ ఓషన్ రీజియన్ వద్ద ట్రేడ్ చేసే మెరిటైమ్ పార్ట్నర్స్ ఉంటారు కదా, వాటన్నిటి మధ్య ఒక కోఆపరేషన్ ని పెంపొందించడానికి అండర్ ద సాగర్ ఇనిషియేటివ్ దీన్ని తీసుకురావడం జరిగింది. సాగర్ ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్ అండి, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. దీని మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. సాగర్, ద టర్మ్ సాగర్ ఇస్ రిలేటెడ్ టు వాట్ అని, సాగర్ యొక్క ఫుల్ ఫామ్ అని చెప్పి అడిగిరు. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ సాగర్ ఇనిషియేటివ్ ని తీసుకురావడం జరిగింది. ఇందులో థీమ్ ఇంపార్టెంట్ మరియు ఆబ్జెక్టివ్ ఇంపార్టెంట్ అండ్ ఎస్టాబ్లిష్డ్ బై ఇండియా ఫౌండేషన్ ఇన్ సింగపూర్ అనే పదం కూడా ఇంపార్టెంట్ అండి. మరి ఇక వెళ్ళిర్రు ఒమాన్కి వెళ్ళినప్పుడు ద్వైపాక్షిక చర్చలు కూడా చేస్తారు కదా. ఎస్, మరి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ అక్కడ ఈ ఒమాన్ యొక్క ఫారెన్ మినిస్టర్ అయిన సయ్యద్ బదీర్ అల్ బుసౌదీ వీళ్ళిద్దరి మధ్యలో ఇండియా ఒమాన్ రిలేషన్ సంబంధించిన అన్ని విషయాల మీద ఒక బ్రాడ్ గా డిస్కషన్ జరిగినాయి, మన అండర్స్టాండింగ్ కి రావడం జరిగింది. అలాగే ఇండియా ఒమాన్ రిలేషన్ స్టార్ట్ అయ్యి 70 years అయిన సందర్భంగా, ఫస్ట్ టైం 1955 లో స్టార్ట్ అయినాయి. మరి 70 years అయిన సందర్భంగా వీళ్ళు ఒక లోగోని రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఒక బుక్ ను కూడా లాంచ్ చేశారు, దాని పేరు మాండ్వి టు మస్కట్ ఇండియన్ కమ్యూనిటీ అండ్ ద షేర్డ్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఒమాన్. ఇది ఒమాన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ వాళ్ళు దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. మరి ఇండియన్ నేవీకి సంబంధించిన షిప్స్ ఇండోనేషియాకి వెళ్ళాయంట. ఎందుకోసం అంటే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, ఈ ఫోటో కనిపిస్తుంది కదా. ఎస్, మరి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అనేది 2025 లో అక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ఆల్రెడీ ఒకటి నిర్వహించారు, ఇది రెండోది. మరి అక్కడ నిర్వహించడం జరిగింది. మరి దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి, అలాగే ఎక్సైజ్ కొమాడోలో పార్టిసిపేట్ చేయడానికి ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ షర్దుల్ అండ్ లాంగ్ రేంజ్ మెరిటైమ్ సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండియా దగ్గర ఉన్నాయి. P8I మొన్ననే మళ్ళీ యుఎస్ నుంచి ఇంకా కొనడానికి ట్రై చేస్తున్నారని చెప్పాను కదా. ఇవి రెండు కూడా ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అండ్ ఎక్సైజ్ కొమోడోలో పాల్గొనడానికి ఇండోనేషియాలోని బాలి ద్వీపం ఉంది కదా. ఎస్, బాలి ద్వీపానికి వెళ్ళడం జరిగింది. బేసికలీ దిస్ ఈజ్ ఏ ఎక్సైజ్ కొమాడో ఈజ్ ఏ మల్టీలేటరల్ నావల్ ఎక్సైజ్ అండి. ఎందుకు ఓన్లీ ఇండియా ఇండోనేషియా మధ్యలోనే జరుగుతలేదు, చాలా దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. మరి 15 February నుంచి 22 February వరకు ఇది జరుగుతుందంట, 7 to 8 days. ఓకే, మరి ఇంతకు ముందు ఇట్లా ఇండియా పార్టిసిపేట్ చేసిందా అంటే ఎస్ చేసిందండి. ఇదే ఇండోనేషియాలో January 2025 లో జరిగిన లాపరోస్ అనే ఎక్సైజ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పుడు ఐఎన్ఎస్ ముంబై అండ్ ఒక P8I ఎయిర్ క్రాఫ్ట్, ఇవి రెండు కలిసి వెళ్ళడం జరిగింది. ఈ P8I ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏంటి అనేది మనకు తెలిసి ఉండాలి. బేసికలీ ఇవన్నిటిని సముద్రంలో లాంగ్ రేంజ్ సర్వైలెన్స్ కోసం వాడుతూ ఉంటారు. లాంగ్ రేంజ్ మెరిటైమ్ సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్. ఎప్పుడైతే మన 26/11 అటాక్స్ జరిగాయో అప్పటి నుంచి, ఇండియా మీద జరిగాయో అప్పటి నుంచి ఇవి కొనడం అనేది మన వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగిందండి. మరి రీసెంట్ గానే ఇండోనేషియా ప్రెసిడెంట్ మన రిపబ్లిక్ డే పరేడ్కి వచ్చింది కదా. ఎస్, ప్రభావో సుబాంటియో. మరి ఆయనతో పాటు అక్కడ చీఫ్ స్టాఫ్ ఆఫ్ ఇండోనేషియన్ నేవీ అయిన అడ్మిరల్ మహమ్మద్ అలీ గారు రావడం జరిగింది. మరి దానికి కొనసాగింపుగా మన వాళ్ళు ఐఎన్ఎస్ శ్రద్ధుల్ని అండ్ సర్వైలెన్స్ P8I ఎయిర్ క్రాఫ్ట్ ని ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు మరియు మల్టీలేటరల్ నావల్ ఎక్సైజ్ కొమోడోలో పాల్గొనడానికి పంపించడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ రీసెంట్ ఎక్కడ జరిగింది? ఇండోనేషియా. ఈ ఎక్సైజ్ కొమాడో ఏంటి? మల్టీలేటరల్ నావల్ ఎక్సైజ్. మరి ఇండియా అందులో పార్టిసిపేట్ చేయడానికి వేటిని పంపింది? ఐఎన్ఎస్ షార్దుల్ అండ్ సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయిన P8I. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇండియా జపాన్ కి సంబంధించి ఒక జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ జరుగుతుంది. అది ఈసారి జరగడం 6th టైం. దీన్ని జపాన్ లోని మౌంట్ ఫ్యూజీ ఉంది కదా, మౌంట్ ఫ్యూజీకి దగ్గరలో నిర్వహిస్తున్నారు. దిస్ ఈజ్ అన్ యాక్టివ్ వాల్కనో అండి. ఇది ఎందుకు న్యూస్ లో ఉంది ఈ మధ్య అంటే, ఇక్కడ మీకు మంచు కనిపిస్తుంది కదా, ఈ మంచుతోని అగ్నిపర్వతం అనేది కప్పు ఉంటది. ఈ మంచు రీసెంట్ గా తగ్గుతుందంట, అందువల్ల న్యూస్ లో ఉంది. మరి లాస్ట్ టైం మౌంట్ ఫ్యూజీ 18th centuryలో ఎరప్ట్ అయింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలేదు. మరి మంచు తగ్గుతుంది అంటే చెప్పలేము, ఏమన్నా జరుగుతుందేమో అని చెప్పి మన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు దాన్ని టెస్ట్ చేస్తున్నారు. రైట్, నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఇండియా జపాన్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ 6th edition. దాని పేరేంటి? ధర్మా గార్డియన్. మరి ఈసారి దీన్ని జపాన్ లోని మౌంట్ ఫ్యూజీ పరిసరాల్లో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎన్నో ఎడిషన్ అనేది అడుగుతారు అప్పుడప్పుడు ఎగ్జామ్స్ లో. మరి ధర్మా గార్డియన్ అనేది 6th edition అండి. ఇండియా జపాన్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఇది
మరి దీని యొక్క 5th ఎడిషన్, ఈసారి 6th ఎడిషన్ జపాన్ లో జరుగుతుందంటే 5th ఎడిషన్ ఇండియాలోనే జరిగి ఉండాలి కదా. ఎస్, మరి ఆ ధర్మా గార్డియన్ 5th ఎక్సర్సైజ్ మన రాజస్థాన్ లో జరిగింది. రాజస్థాన్ ఎక్కడ జరుగుతుందండి? ఎప్పుడన్నా మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ ఉన్నాయి కదా, ఎస్ అక్కడనే నిర్వహించారు. ఓకే రైట్. మరి ఇంకా ఇండియాకు జపాన్ కి మధ్యలో ఇది ఒకటే ఎక్సర్సైజ్ ఉందా? కాదు. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే ధర్మా గార్డియన్, నావీ ఎక్సర్సైజ్ అంటే జిమెక్స్, జపాన్ ఇండియా మల్టీలేటరల్ నావల్ ఎక్సర్సైజ్ ఇది. మరి ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ అంటే షిన్యూ మైత్రి. 3 ఇంపార్టెంట్ అండి. ఒకసారి ఒక ఎన్టీపీసీ ఎగ్జామ్ లో ఇట్లే క్వశ్చన్ అడిగాడు. ఏమని అడిగాడంటే ధర్మా గార్డియన్, జిమెక్స్, షిన్యూ మైత్రి, ఇంకోటి ఇచ్చేసి దిస్ ఈజ్ అన్ ఆర్మీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్, నేవీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్, ఇంకోటి స్పెషల్ ఎస్పీజీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్ అని చెప్పి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏమన్నాడు. ఓకే, అందుకే ఒక దేశం మధ్యలో రీసెంట్ గా జరిగింది మాత్రమే కాకుండా ఇంకేమైనా ఉన్నాయా, ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు, అవి కూడా తెలుసుకోండి. ఇక ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగిందంటే అందులో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ఎన్హాన్స్ ఇంటర్ ఆపరబిలిటీ బిట్వీన్ ద 2 నేషన్స్ ఫోర్సెస్. 2 దేశాల మధ్య సైనికుల మధ్య ఇంటర్ ఆపరబిలిటీ అనేది పెరగడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారు. మరి దీంట్లో ఇంటర్ ఆపరబిలిటీతో పాటుగా అర్బన్ వార్ఫేర్ అండ్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ ని జాయింట్ గా నిర్వహించాలి అని చెప్పి యుఎన్ మ్యాండేట్ ఉంది కదా, అవసరం పడ్డప్పుడు దానికోసము ఇది ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఓకే రైట్. ఇక మౌంట్ ఫిజీ గురించి మాట్లాడుకున్నాం మరి ఇప్పటి వరకు కాబట్టి దీనికి సంబంధించిన బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ బేసిక్ ఫీచర్స్ చూద్దాం. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హోన్షు ఐలాండ్స్, జపాన్ లో ఉంటది, టోక్యో 100 కిలోమీటర్ల దూరంలో. మరి ఇది జపాన్ లోనే టాలెస్ట్ పీక్. దిస్ ఈస్ ద టాలెస్ట్ పీక్ ఇన్ జపాన్. యాక్టివ్ వాల్కనో అండి. 1707, 1708 లో 1 month పాటు ఇది బద్దలైందంట ఆ టైంలో. మరి ఇప్పుడేమో స్నో తోని కవర్ అయి ఉంటది. కవర్డ్ ఇన్ స్నో ఫర్ 5 months ఆఫ్ ద ఇయర్, మేకింగ్ ఇట్ ఏ సింబల్ ఆఫ్ జపాన్. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కూడా ఉంది. 2013 లో యునెస్కో వాళ్ళు దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ సేక్రెడ్ సైట్. జపాన్ వాళ్ళకి సంబంధించిన హోలీ మౌంటైన్స్ లో ఇది కూడా ఒకటి. అండ్ ఈ మౌంట్ ఫ్యూజీ యొక్క ప్రత్యేకత ఏంటంటే జనరల్ గా ఇలాంటి వాల్కనోస్ అన్ని కూడా పర్వత సానువుల్లో భాగంగా ఒకటిగా ఉంటాయి, బట్ ఇది మాత్రం అట్లా కాదండి, సపరేట్ గా ఉంది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ మను బకర్. మన ఇండియన్ షూటర్ మను బకర్ ఉన్నారు కదా, ఎస్, ఆమెకు బీబీసీ వాళ్ళు స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ని ప్రకటించడం జరిగింది. ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ అండి, మొత్తం వరల్డ్ కాదు, ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ని ఈ ఇయర్ గాను బీబీసీ, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వాళ్ళు మను బకర్ కి ప్రకటించడం జరిగింది ఫర్ ద ఇయర్ 2024. లాస్ట్ ఇయర్ ఘనతలకు గాను ఈ ఇయర్ అవార్డు ఇస్తా ఉంటారు కదా. ఎస్, మరి డబుల్ ఒలింపిక్ మెడల్ విన్నర్, మొన్న ఒలింపిక్స్ లో రీసెంట్ గా జరిగిన ఒలింపిక్స్ లో 2 మెడల్స్ గెలిచింది కదా. ఎస్, అందుకు గాను ఆమె పర్ఫార్మెన్స్ కి గాను ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ గా బీబీసీ, యునైటెడ్ కింగ్డమ్ కి సంబంధించిన ఛానల్ కదా, ఎస్, మరి వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇంతకు ముందు కూడా ఈమెకి అవార్డు వచ్చిందంట 2020లో బీబీసీ వాళ్ళు. అప్పుడు ఎమర్జింగ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చారు. మరి అప్పుడు ఎమర్జింగ్ ఇచ్చిర్రు, మరి కరెక్టే గుర్తుపట్టినట్టే కదా. 2024కి వచ్చారు ఆమెకు 2 మెడల్స్ గెలిచింది ఒలింపిక్స్ లో అంటే. ఎస్, మరి బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఇవ్వడం అనేది 2019లో స్టార్ట్ చేసిరంట. 2019లో స్టార్ట్ చేసిరు. మరి ఒక క్యాలెండర్ ఇయర్ లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటారో వాళ్లకు ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈమె అచీవ్మెంట్స్ గురించి చూసుకున్నట్టయితే 22 years తనకు. ఇప్పటికే ఇండియాలో ఫస్ట్ యూపీఎస్సీ ప్రిపేర్ కావాలనుకుందంట, దాని తర్వాత షీ హ్యాడ్ యూపీఎస్సీ డ్రీమ్స్ ఆల్సో. తర్వాత ఇట్లా షూటింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగి అటు వెళ్ళిపోయింది. మరి 2024 సమ్మర్ ఒలింపిక్స్, ప్యారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో 2 మెడల్స్ గెలిచింది. షీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ అథ్లెట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ టు విన్ 2 medals ఇన్ ఏ సింగిల్ ఎడిషన్ ఆఫ్ ద సమ్మర్ ఒలింపిక్స్. మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 2 medals ఒక ఒలింపిక్స్ లో గెలిచిన మొట్టమొదటి ఇండియన్ ప్లేయర్. మరి ఎందులో గెలిచింది? 10 meters ఎయిర్ పిస్టల్ లో ఇండివిజువల్ రౌండ్ లో, రైట్, ఇందులో బ్రాంజ్ గెలిచింది. అలాగే సరబ్జోత్ సింగ్ తో కలిసి 10 meters ఎయిర్ పిస్తోల్ లో మిక్స్డ్ ఈవెంట్ లో కూడా బ్రాంజ్ గెలవడం జరిగింది. ఓకే రైట్. మరి షీ వాజ్ ఆల్సో ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఎ మెడల్ ఇన్ ద షూటింగ్ ఈవెంట్ ఎట్ ద ఒలింపిక్స్. ఇప్పటి వరకు ఒలింపిక్స్ లో మగవాళ్ళు గెలిచారండి. రాజవర్ధన్ సింగ్ రాథోడ్ కానివ్వండి, అభినవ్ బింద్రా కానివ్వండి, వాళ్ళు గెలిచారు. బట్ ఇండియన్ ఉమెన్ ఎప్పుడు గెలవలేదు. మరి షీ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ దిస్. ఇక బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ 2019 నుంచి ఇస్తున్నాను కదా. ఫర్ ద ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు పివి సింధు గారికి ఇచ్చారు. ఆమె అప్పుడు రీసెంట్ గా ఆ టైంలో బాగా పర్ఫామ్ చేస్తూ ఉండే, ఒలింపిక్స్ లో గెలవడం అటు ఇటుగా, రైట్. దాని తర్వాత 2020లో కొనేరు హంపీకి,
2021-22 2 సంవత్సరాలు వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను గారికి ఇవ్వడం జరిగింది. 2023లో ఎవరికి ఇవ్వలేదు. 2024లో ఇప్పుడు మను భాకర్ గారికి ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఈ ఇయర్ ఇచ్చిన అవార్డ్స్ లో ఇంకా వేరే అవార్డ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఏంటో కూడా చూద్దాం ఒకసారి. స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ మను భాకర్ కి ఇచ్చారు. పారా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అవని లెఖారా. ఈమె రీసెంట్ గా జరిగిన 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో షూటింగ్ లో మెడల్ గెలిచింది, గోల్డ్ మెడల్. మరి అంతకుముందు 2020 టోక్యో ఒలింపిక్స్ లో గెలిచింది. మరి అవని లెఖారా, మరి ఆమెకు కూడా ఇవ్వడం జరిగింది. పారా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఆమెకి ఇచ్చారు. మరి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ మన హైదరాబాదీ మిథాలీ రాజ్ గారికి ఇవ్వడం జరిగింది. ఫార్మర్ ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ కదా. ఎస్. మరి ఎమర్జింగ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ శీతల్ దేవి ఈమె కూడా పారా అథ్లెట్ అండి. ఈమె ఈ రీసెంట్ గా జరిగిన ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో ఈమె కూడా మెడల్ గెలవడం జరిగింది ఆర్చరీలో. శీతల్ దేవి ఆర్చరీలో గెలిచింది, మిక్స్డ్ ఈవెంట్ లో బ్రాంజ్. ఓకే, రైట్. సో ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అవుతాయండి. ఎందుకంటే బీబీసీ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ రీసెంట్ విన్నర్స్ అని చెప్పి కింద 4 ఆప్షన్ ఇచ్చేసి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అనొచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు. జనరల్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి క్వశ్చన్ అది కింద ఆన్సర్లు తగ్గిపోయాయి కదా. సో ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ యోగి ఆదిత్యనాథ్ ఇనాగ్రేట్స్ కాశీ తమిళ్ సంగమం 3.0. కాశీ తమిళ్ సంగమము స్టార్ట్ అయింది కదా. మరి ఫస్ట్ ఎడిషన్ 2022లో జరిగి ఉండే, మరి ఇది థర్డ్ ఎడిషన్. మరి దీన్ని యూపీ కాశీ తమిళ సంగమం ఉంది కదా, కాశీ అంటే వారణాసి, అక్కడనే దీన్ని చేస్తారు కాబట్టి మరి ఆటోమేటిక్ గా ఇనాగ్రేషన్ కి యూపీ సీఎంఏ వస్తాడు కదా. ఎస్, మరి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, మరి ఈ కాశీ తమిళ సంగమంని వారణాసిలో ఉన్న నమో ఘాట్ దగ్గర ఈ ప్రోగ్రామ్ ని ఇనాగ్రేట్ చేశారంట. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ అండ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ పార్లమెంటరీ అఫేర్స్ ఎల్ మురుగన్. ఈయనంటే యూపీ సీఎం కాబట్టి యోగి ఆదిత్యనాథ్ ఇనాగ్రేషన్ పోయిండు. మరి వీళ్ళిద్దరు ఎందుకు వచ్చిర్రు అని డౌట్ రావచ్చు మీకు. ఒకటి ఏంటంటే ఈ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసేది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అండి, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. అందువల్ల ధర్మేంద్ర ప్రధాన్ గారు దీనికి హాజరు కావడం జరిగింది. మరి ఎల్ మురుగన్ ఈజ్ ఎన్ ఎంపీ అండ్ సెంట్రల్ మినిస్టర్ ఫ్రమ్ తమిళనాడు. మరి ఇక్కడ తమిళ్ సంగమం జరుగుతుంది కాబట్టి తమిళనాడు నుంచి ఎవరో ఒకరు రిప్రజెంటేషన్ ఉండాలి కదా. ఎస్, అందువల్ల ఎల్ మురుగన్ గారు కూడా దీనికి హాజరు కావడం జరిగింది. ఇది ఒక 10 రోజుల ఈవెంట్. బేసికలీ ఇది ఏంటంటే తమిళనాడుకు కాశీకి మధ్యలో ఉన్న పురాతనమైన సంబంధాలని గుర్తు చేస్తూ దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. మరి ఈసారి దీనికి థీమ్ ఏం పెట్టారంటే మహర్షి అగస్త్యార్, ముని కదా మహర్షి అగస్త్యార్ గారు. ఎస్, మరి ఆయన తమిళ్ కల్చర్ కి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్ ని గుర్తిస్తూ గౌరవిస్తూ ఈసారి థీమ్ గా మహర్షి అగస్త్యార్ గారి పేరుని ప్రకటించడం జరిగింది. మరి దిస్ థీమ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ బేస్డ్ ఆన్ 4S అని చెప్పి మనకు ఇది న్యూస్ లో రావడం జరిగింది పిఐబిలో. ఇది ఒకసారి చూడండి. సెయింట్ ట్రెడిషన్స్, సైంటిస్ట్, సోషల్ రిఫార్మర్స్ అండ్ స్టూడెంట్స్. 4S. దీని మీద క్వశ్చన్ రావచ్చు అండి. 4S లో ఏదో ఒకటి చేంజ్ చేసి ఏది అని చెప్పి అడగచ్చు. లేకపోతే ద థీమ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ బేస్డ్ ఆన్ వాట్ అని చెప్పి 4 స్టేట్మెంట్లు కింద ఇవ్వచ్చు. అందుకోసం ఇది ఇక్కడ నేను మీకు గ్రీన్ లో పెట్టాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెయింట్ ట్రెడిషన్స్, సైంటిస్ట్, సోషల్ రిఫార్మర్స్ అండ్ స్టూడెంట్స్. ఓకే, రైట్. మరి మహర్షి అగస్త్య గారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని రిలీజ్ చేశారంట. అంటే రాముడికి రావణుడికి మధ్య జరిగిన యుద్ధం ఉంది కదా రామాయణం, మరి దానికి గుర్తుగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఆయన రిలీజ్ చేశారంట. మరి అందువల్ల ఆయన దీనికి సంబంధించిన విషయాల మీద ఫేమస్ గా ఉన్నారు. అలాగే సిద్ధ మెడికల్ సిస్టమ్ ఉంటుంది కదా, మీరు తమిళనాడులో కేరళకు వెళ్తే ఇది చాలా ఎక్కువగా ఫేమస్ ఉంటుంది. యునైటెడ్ ఏపీలో కూడా కొంచెం ఉంటుండే, బట్ తమిళనాడు కేరళలో ఎక్కువ ఉంటుంది. మరి దానికి ఈయన ఒక గురువు లాంటి వారు. దానికి సిద్ధ మెడికల్ సిస్టమ్ కి మహర్షి అగస్త్య గారు గురువు లాంటి వారు. ఆయన బర్త్డే యానివర్సరీ రోజునే, ఆయన పుట్టినరోజునే మన దేశంలో నేషనల్ సిద్ధ డేని సెలబ్రేట్ చేస్తా ఉంటారు. ఇది ఇంకా చెప్పిన పాయింట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ది ప్రోగ్రామ్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇనిషియేటివ్. ఈ పాయింట్ మాట్లాడుకోలేదు కదా. ఎస్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇనిషియేటివ్ కింద ఈ తమిళ్ మరియు కాశీ సంగమంని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఏ మినిస్ట్రీ ఆర్గనైజ్ చేస్తుందంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. మరి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇనిషియేటివ్ అనేది మనకు తెలియాలి. ఫస్ట్ ఎడిషన్ 2022లో చేసిరు. మరి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇస్రో వాళ్ళు న్యూస్ లో ఉన్నారు. ఎందుకంటే
వీళ్ళు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ప్రొపెల్లెంట్ మిక్స్చర్ 10 టన్ వెయిట్ అంటే ఇది. మరి అత్యంత పెద్దదైన ప్రొపెల్లెంట్ మిక్స్చర్ ని వీళ్ళు తయారు చేయడం జరిగింది. మరి అందువల్ల న్యూస్ లో ఉన్నారు. ఈ ప్రొపెల్లెంట్ మిక్స్చర్స్ అనేటివి సాలిడ్ రాకెట్ మోటార్స్ లో ఇవి ఉపయోగపడతాయంట. సాలిడ్ రాకెట్ మోటార్స్ లో ఇవి ఉపయోగపడడం జరుగుతుంది. మరి ప్రపంచంలోనే పెద్దదంట. మరి అందువల్ల ఇది న్యూస్ లో ఉంది. మనం ఇట్లా ప్రపంచంలో పెద్దది, ఇండియాలో పెద్దది, ఇటువంటి న్యూస్ లో వచ్చినప్పుడు మనకి ఎగ్జామ్ లో అడుగుతున్నారు కదా. ఎస్, అందువల్ల మనం ఇది ఒక్కసారి చూసుకోవాలి. ఇస్రో హ్యాస్ క్రాస్డ్ అనదర్ మైల్ స్టోన్ ఇన్ స్పేస్ టెక్నాలజీ విత్ ద సక్సెస్ఫుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ 10 టన్ వెర్టికల్ ప్లానెటరీ మిక్స్చర్, ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫర్ సాలిడ్ ప్రొపెలెంట్స్. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. మరి ఇస్రో వాళ్ళు ఇన్ కొలాబరేషన్ విత్ సిఎంటిఐ, దట్ ఈస్ సెంట్రల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అని బెంగళూరులో ఉంటుంది. మరి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి దీన్ని, ఈ మిక్సర్ ని వీళ్ళు తయారు చేయడం జరిగింది. ఇది సాలిడ్ రాకెట్ మోటార్స్ లో ఒక రెవల్యూషన్ ని క్రియేట్ చేస్తుంది అని చెప్పి అంటున్నారు. బేసికలీ ఇండియన్ స్పేస్ మిషన్స్ లో ఈ సాలిడ్ రాకెట్ మోటార్స్ అనేటివి చాలా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తా ఉంటాయి. ఓకే, మరి సిఎంటిఐ బెంగళూరు వాళ్ళతో కొలాబరేషన్ అయింది ఇస్రోకి సంబంధించిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అండి. మన శ్రీహరికోటలో ఉంది కదా, ఆ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వాళ్ళు సిఎంటిఐతో కొలాబరేట్ అయ్యారు. దేనికోసం అంటే డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ కి సంబంధించిన విషయాల్లో. ఓకే, మరి అసలు ఈ వెర్టికల్ మిక్స్చర్ యొక్క ఫీచర్స్ ఏంటి? ప్రిసిషన్ అండ్ కంట్రోల్ ఫర్ క్వాలిటీ, కన్సిస్టెన్సీ అండ్ పర్ఫార్మెన్స్. దీని పర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేయడానికి మరియు కన్సిస్టెంట్ గా ఉండడానికి ఇది ఉపయోగపడుతుందంట. అలాగే సేఫ్టీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ హ్యాండ్లింగ్ హైలీ హజార్డియస్ మెటీరియల్. హైలీ హజార్డియస్ మెటీరియల్ హ్యాండిల్ చేసే టైంలో సేఫ్టీ ముఖ్యం కదా. ఎస్, వాటిని ఇంప్రూవ్ చేయడానికి వెర్టికల్ మిక్సర్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. మనకి ఎగ్జామ్ లో ఇంత డీప్ గా అడిగారు కానీ రీసెంట్ గా ఎవరు అని చెప్పి అడుగుతారు. వరల్డ్స్ లార్జెస్ట్, మరి ఎవరితో కలిసి అంటారు? సిఎంటిఐతో కలిసి. ఇది తెలిస్తే సరిపోతుంది అండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. రైట్, నౌ కమింగ్ ఆన్ టు తెలంగాణ కరెంట్ అఫైర్స్. న్యూస్ లో ఉంది ఏంటంటే, మాజీ మినిస్టర్ శ్రీ దేవేందర్ గౌడ్ గారు రచించిన విజయ తెలంగాణ అనే పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా ఆవిష్కరించడం జరిగింది. ఈ బుక్ మీద ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వస్తాయండి. విజయ తెలంగాణ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? దేవేందర్ గౌడ్, ఎక్స్ హోమ్ మినిస్టర్ కదా. ఎస్, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో హోమ్ మినిస్టర్ గా ఉండే యునైటెడ్ ఏపీలో ఉన్నప్పుడు ఇతను దేవేందర్ గౌడ్ గారు, కొత్తగా ఫ్రెషర్స్ కి తెలియకపోవచ్చు, దేవేందర్ గౌడ్ గారు రీసెంట్ గా రాజకీయాల్లో పెద్దగా లేరినా మరి తూళ్ళ దేవేందర్ గౌడ్ గారు ఈయన రచించిన పుస్తకాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది. పుస్తకం పేరు విజయ తెలంగాణ. విజయ తెలంగాణ. ఈయన తెలంగాణ కోసం అప్పట్లో నవ తెలంగాణ పార్టీ అని చెప్పి పెట్టడం జరిగింది 2008 లో. మరి దాని తర్వాత చిరంజీవి గారి పార్టీ అయిన ప్రజారాజ్యంలో దాన్ని కలిపేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ టీడీపీలో వెళ్ళారు, దాని తర్వాత బీజేపీలో వాళ్ళు కొడుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇన్యాక్టివ్ గా ఉన్నారు. ఓకే, రైట్. కమింగ్ బ్యాక్ టు నెక్స్ట్ టాపిక్. కొన్ని ఎంసీక్యూస్ ఉన్నాయి, అవేంటో మనం చూద్దాం ఒకసారి. విచ్ 2 countries పార్టిసిపేట్ ఇన్ ద ధర్మా గార్డియన్ మిలిటరీ ఎక్సర్సైజ్? ఇందాక మనం మాట్లాడుకున్నదే. మరి ధర్మా గార్డియన్ మిలిటరీ ఎక్సర్సైజ్ లో ఏ రెండు దేశాల మధ్యలో జరిగింది అంటున్నాడు? ఇండియా చైనానా, ఇండియా జపానా, ఇండియా రష్యానా, ఇండియా యుఎస్ఏనా? ఎవరి మధ్యలో జరిగింది? ఇండియా అండ్ జపాన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద థీమ్ ఫర్ ద 2025 ఎడిషన్ ఆఫ్ కాశీ తమిళ్ సంగమం? కాశీ తమిళ్ సంగమం 2022 నుంచి జరుగుతుంది. ఇది 3వ ఎడిషన్ అని చెప్పాను కదా. మరి 2025 థీమ్ ఏంటి అంటున్నాడు? 4P, పిలిగ్రిమేజ్, పోయట్రీ, పీస్ అండ్ ప్రోగ్రెస్. 4S, సెయింట్ ట్రెడిషన్, సైంటిస్ట్, సోషల్ రిఫార్మర్, స్టూడెంట్సా? లేకపోతే 5R, రివర్స్, రిఫార్మ్స్, రినైసెన్స్, రిలీజియన్ అండ్ రిసోర్సెసా? లేకపోతే 3T, ట్రెడిషన్, టెక్నాలజీ అండ్ టాలరెన్సా? ఏంటి ఆన్సర్? 4S కదా, ఇందాక మనం మాట్లాడుకున్నాం. 4S, సెయింట్ ట్రెడిషన్, సైంటిస్ట్, సోషల్ రిఫార్మర్స్ అండ్ స్టూడెంట్స్. ఓకే. విచ్ టీమ్ వన్ ద నేషనల్ టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎట్ ద 2025 స్పోర్ట్స్ ఏఎస్ఎస్ అవార్డ్? రీసెంట్ గా ద హిందూ పత్రికకు సంబంధించిన స్పోర్ట్స్ స్టార్ ఏఎస్ఎస్ అవార్డ్ ని వాళ్ళు ప్రకటించడం జరిగింది. మరి ఇందులో భాగంగా నేషనల్ టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అని చెప్పి అడుగుతున్నాడు అండి. నేషనల్ టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది? ఒకసారి చూడండి ఎవరికి వచ్చింది. ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ కి వచ్చిందా, లేకపోతే ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ కి వచ్చిందా, లేకపోతే ఇండియన్ మెన్స్ ఫుట్బాల్ టీమ్ కి ఇచ్చారా, లేకపోతే ఇండియన్ మెన్స్ అండ్ ఉమెన్స్ చెస్ టీమ్ కి ఇచ్చారా? రీసెంట్ గా పర్ఫార్మెన్స్ విషయంలో ఎవరు ఎక్కువగా విజయాలు సాధిస్తున్నారు? ఇండియన్ మెన్స్ అండ్ ఉమెన్స్ చెస్ టీమ్స్ కదా. ఎస్, మరి వాళ్ళకే ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, డూ విజిట్ T1 Academy and also do subscribe our channel T1 Academy. Thank you.